అందరికీ శనార్థులు మంచిగున్నారల్లా నేనొచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కబ్జా పెట్టిరట ఎన్ఆర్ఐ జాగా అనుకున్నాడట మంత్రి సారు దర్జాగా ఇందిరమ్మ చీరలు డ్వాక్రా వాళ్ళకేనట 2 చీరలు అనేది పేరుకేనట అద్దుమరాత్రులు క్యూ లైన్లు పెరుగుతున్నాయి యూరియా గోసలు నళినక్క మరణ వాంగ్మూలం దావఖాన్ల అక్క పరిస్థితి ఘోరం 1,30,000 సినిమా టికెట్ కొంటే వచ్చేదేమో బుల్లెట్ అయ్యాలే గాడిద గుడ్డు చూపెట్టిండు ఆయన మంచిగానే చూపెట్టిండు జనాలకే గది హిన్ని దినాలకు సమజైంది ఊరించి ఉగాది నాడు బూరించినట్లు మన సర్కార్ ఏం చేసినా అట్లనే ఉంటుంది మా రేవంతన్ సారు మంచోడు పండక్కు 2 చీరలు ఇస్తున్నాడు బతుకమ్మకు ఒక చీర దసరాకు ఒక చీర అనుకున్నా అంతా యటమటం అవుతున్నది రమణ లోడెత్తాలరా పండగ వస్తున్నది చీరలన్నీ తయారైనాయి ఇక బంచుడే మిగిలింది అని ఏతుల ప్రచారం చేస్తున్నారు కదా అంతా ఉత్త కథనే అవుతున్నదట 2 చీరలు అని 2 నాలుకల మాటలు చెప్పి 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అనే లెవెల్ల డైలాగులు తంచుతున్నారట అసలు కథ ఏందా అంటే ఇప్పుడు ఒక చీర ఇస్తారట దసరాకు ఒక చీర సంక్రాంతికి ఒక చీర ఇద్దామని చూస్తున్నారట మరి గట్లేందంటే ప్రింట్ ఆల్చం అవుతున్నది ప్యాకింగ్ కు సిల్క్ కవర్లు దొరుకుతలేవు అని పిట్ట కథలు రాస్తున్నారట గవి కూడా యూనిఫామ్ లెక్క ఒకే రంగు చీరలు ఇద్దామని చూస్తున్నారట ఏ దిక్కు చూసినా మన చీరలే కనపడాలి వాళ్లకు చీరలు లేక మనం ఇచ్చినట్లు తెలవాలి మనం చీరిస్తేనే వాళ్లకు కట్టుకునే దిక్కున్నదని అందరు అనుకోవాలని గట్టిగానే ప్లాన్ వేసిర్రు అంత మంచిగానే ఉన్నది గాని గట్లా అనుకుంటే జనం ఎంత నామోషిగా ఫీల్ అవుతారో మాత్రం అర్థమైతలేదు కావచ్చు ఒకే రకం చీరిస్తే బుట్టగాళ్లను ఉయ్యాలేసి ఊపెట్టేందుకు చెట్లకు చూడతారు పొలాల దిష్టి బొమ్మల్ని నిలబెట్టి మంచిగా చీర కట్టి సింగారిస్తారు ఇచ్చేదే ఒక్క చీరనైతే గది కూడా డ్వాక్రా మహిళలకే ఇస్తారట మంచిగుంది సగం మంది ఆడోళ్ళు చీరలు కట్టుకొని మురిసిపోతుంటే ఇంకా సగం మంది ఏమో వీళ్ళ చీరల్ని చూసి బిక్కమొఖం వేయాలను ఏమన్నంటే అంత మంచి చీరలు ఇంత మంచి చీరలు అని డప్పులు కొట్టుకుంటున్నారు గాని పంచాదులైతే బగ్గనే అయ్యేటట్లున్నాయి పెద్ద గుడ్లేసుకొని ఇంతింత రెక్కలేసుకొని ఆకాశంలో ఎక్కనో కంటికి గాని రానంత దూరంలో ఉండి టక్కన చేపలను ఎత్తుకపోతుంది ఎవరు చెప్పురి ఓ ఈ మాత్రం తెలియదా మాకు గద్ద అంటున్నారు కదా హాగో దానికి పోటీ పడే లీడర్లు మస్తు పెరిగిరట గజం జాగా కానొస్తే చాలు ఖర్చిపేస్తున్నారట 100 గజాలు కానొస్తే చాలు టెంటే వేస్తున్నారట జాగ కొని పత్రాలన్నీ దాచుకొని చుట్టూ గోడ కట్టుకొని దేశం పోతే వచ్చే లోపట ఆగం పట్టిస్తున్నారట కీసల్లా చూడు ఏమైందో గద్దలు రాబందులు పోయినాయి అనుకున్నాం గాని ఇగో ఇక్కడనే ఉన్నాయని పాపంగా అక్క కయ్యమంటున్నది 50 కోట్ల ఇల్వైన భూమిని కబ్జా పెడుతుంటే కడుపు మండదా చెప్పుర్రి ఐదేళ్లు పాలనుంటే ఏడాదికి 10 కోట్ల చొప్పున ఒకే దెబ్బకు కొట్టాలి అని గీ అక్కోళ్ళ జాగ మీద వాలిరట కాంగ్రెస్ లీడర్లు వెనకపొంటి పెద్ద మంత్రి సారే ఉన్నారట మేడ్చల్ జిల్లా కీసర ఏరియాల 2 ఎకరాలు కొన్నగా అక్క గీసొంటోళ్ళు ఉంటారనే చుట్టూ బందవస్తుగా గోడ కట్టి భద్రం చేసుకున్నది అయినా సరే తాళాలు వలగొట్టి మరీ కబ్జా పెట్టిరట గోడ కూడా కూల్చిరట ఏమన్నంటే గా సర్వే నెంబర్లున్నది గీ సర్వే నెంబర్లున్నదని పిట్ట కథలు చెప్తున్నారట గాదేంది ఎవలకు నోటీసులు ఇచ్చిర్రు ఏం కథ అంటే ఒక్కలకు కూడా మాట వస్తలేదు నెంబర్ 2 అని చెప్పుకునే మంత్రి సార్ పేరు కూడా ఈయన వస్తున్నది అన్నా అని పిలిపించుకునే గా అన్న కబ్జాలు పెట్టుడేందో గీ అక్క పొట్టగొట్టి పాప మూట కట్టుకునుడేందో వాళ్ళకే తెలవాలి అయినా వాళ్ళ గిది వెన్నతోని పెట్టిన విద్య అంటారా గది వేరే ముచ్చట
చిత్రం ఏందంటే ఒక్క సర్కార్ ఆఫీస్ కూడా పట్టించుకున్న పాపన పోలేదట. ఏంది సార్లో అంటే వెనకంగా ఫోన్లు వచ్చినాయని పక్కకు పిలిచి చెప్తున్నారట. పెట్టుర్రి కబ్జాలు పెట్టుర్రి, నడిచినంత కాలం నడిపిర్రి, సాగినోళ్లకు సాగినంత అంటే గిదే కావచ్చు. ఇగో నేను యాంకరింగ్ చేస్తున్నా. మా సార్లు ఏం వార్తలు పట్టుకొస్తారో చూసి మంచి మంచి ముచ్చట్లు చెబుతుంటా. మనం ఏ పనిలో ఉన్నాం, ఏ కొలువు చేస్తున్నాం అని సోయి ఉండాలి. గది యాది మరిస్తే ఆగమే ఉంటది. ఏం కొట్టుడు పోర్రి, అర్రర్రే బాదుడు కాదు, లాఠీ చార్జిల్లా ఆరితేరినవని పోతే వాళ్ళెంత ఆరితేరిరో చూపెట్టిర్రు. బీహార్ కార్మికులు పోలీసోళ్లను ఊత కొట్టుడు కొట్టిర్రు. అంత మంచిగానే ఉన్నది కానీ ఈ రేంజ్లో ఎందుకు కొడుతున్నారా అంటే ఒక బీహార్ కార్మికుడు ఫ్యాక్టరీలో పనిచేసుకుంటా జీవిడిచిండట. సూర్యాపేట జిల్లా పాలకవీడు తానా డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది. గా ఫ్యాక్టరీలో కొలువు చేసే ఒక కార్మికుడికి పని చేసే తానా గాయాలై దావకాన్ల జీవిడిచిందట. మరి నష్టపరిహారాల కాడనో జాగ్రత్త చర్యల కాడనో పంచాదైందట. న్యాయం చేయాలనని కార్మికులు ధర్నాకు దిగిర్రు. ఇక అట్లొచ్చిర్రట కార్మికుల మీదకు పోలీసోళ్ళు. మా ఒంటి మీద యూనిఫామ్ ఉన్నది, చేతిల లాఠీ ఉన్నదని చెదరగొడుతుంటే కార్మికులకు కడుపు మండింది. మాలో ఒకడైన మనిషి జీవిడిచి మా బాధల మేముంటే మీరేంది మా తరపు నుండి న్యాయం చేయకుండా వాళ్ళ తరపు నుండి అన్యాయం చేస్తున్నారని అడ్డం తిరిగిర్రు. ఇక అంతే, బీహారోళ్ళు ఎట్లుంటారో సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదా, గాదే చూపెట్టిర్రు పోలీసోళ్లకు. తెల్లారక ముందే లేవాలే, కోడి గుయ్యక ముందే సద్దన్నం తినాలే, సర్ది కట్టుకోవాలి, పొలానికి పోవాలి, పని చేసుకోవాలి, పొద్దుగుట్ల పడే లోపల ఇంటికి రావాలి. ఇది కదా రైతులు చేయాల్సిన పని. కానీ యూరియా కోసం ఏం చేస్తున్నారో చూడుర్రి. హస్తవాసి అనుకుంటే అంతా అడ్డం తిరిగి నెత్తిన చేయి పెట్టిర్రు. పనికి రాని లీడర్లు ఇండ్ల చుట్టూ తిరిగి పిట్ట కథలన్నీ చెబుతారు. వాళ్ళను నమ్మి ఓట్లేస్తే గిట్లనే ఉంటది. మరి గదే ఎరకైతున్నది జనాలకు. అర్రే యూరియా కరువైంది సామి, గింతనన్న సోయిండాలి కదా. మరీ ఇంత దారుణంగా అర్ధమరాత్రి మధ్యలో దర్వేయాల్సి వస్తున్నదంటే ఎవల పాపానికి ఎవరు బలైతున్నారు ఏం కథ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో అర్ధరాత్రి 1 గంట నుంచే క్యూ లైన్లు కట్టిర్రు. కాలు మడుచుకుందామని పక్కకు పోదామన్నా లైన్ల వెనకబడతామో ఏమో అని టెన్షన్ పడుతున్నారు. ఎంతమంది బీపీ డౌన్ అయ్యి పడుతున్నారో వాళ్ళకే తెలవాలే. మళ్ళా మీదంగా మా జిల్లా వస్తానంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. గాయన ఏ ముఖంతోనొస్తాడో చెప్పాలే అని నిలదీసిండు బీఆర్ఎస్ లీడరు సుదర్శన్ సారు. ముఖ్యంగా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి వరంగల్కి వస్తారు రేపు? ఇవాళ ఒక్కటే చోట ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 250 చోట్ల 500 నుంచి 1000 మంది రైతులు, మహిళలు, పురుషులు, గర్భిణీ స్త్రీలు చంటి బిడ్డలను సంకరెత్తుకొని పాలిస్తూ లైన్లో నిలబడి సొమసిల్లిపోయినటువంటి ఆడతల్లులు క్యూలో నిలబడ్డారు. మీ నిర్వాహకం వల్ల, మీ చిల్లర చేష్టల వల్ల, పరిపక్వత లేని పరిపాలన విధానాల వల్ల ఇలా రైతులందరూ కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఒకే రోజు పొద్దున్నుంచి మా మండల పార్టీ నాయకులతో మాట్లాడితే 250 చోట్ల క్యూ లైన్లో నిలబడ్డారు ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో. బ్రహ్మంగారు రాసినట్లు జరుగుతాయని ఎరకనే గాని గీ సర్కారు చేయంగా యూరియా కరువు ఇంతగానం వస్తుందని గా బ్రహ్మదేవుడే కనిపెట్టలేదు కావచ్చు. లేకుంటే రాసేటోడు జనం జర ముందే జాగ్రత్త పడేటోళ్ళు. తినేటందుకు తిండి లేదు కానీ స్నాక్లోకి జీడిపప్పు బిస్కెట్లు కావాలన్నట. ఏంది శృతమ్మ ఎక్కలేని సామెతలు చెప్తున్నది అనుకుంటుర్రా? ఎక్కలేని చిత్రాలన్నీ నా కళ్ళలోనే పడుతున్నాయి. మరి గా చిత్రాల దెబ్బకు గిట్లొస్తున్నాయి మాటలు. మరి గా పిచ్చి పీక్స్ వ్యవహారాలేందో చూస్తారా?
ఓరి మీ అభిమానం చల్లగుండా. ఏం అభిమానం సామె మీది? మొన్ననే 1,00,000 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొన్నాడని ఒక అభిమాని గురించి చెప్పుకున్నాం కదా. గీ మనిషి గాయన తాతున్నాడు అభిమానంలా. చౌటుప్పల్లా ఓజీ సినిమా టికెట్ ను ₹1 తక్కువ 1,30,000కు కొన్నాడట. బెనిఫిట్ షో ఫస్ట్ టికెట్ అట. దొరకనే దొరికిందని 1,30,000 కుమ్మరిచ్చిండు. ఏం మనుషులున్నారు పోరి. ఏమన్నంటే అభిమానం అంటారు. సరే, ఎవల పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నారు, మనకెందుకు గాని. గా అన్న అభిమానానికి సన్మానం చేయాలనని జబర్దస్త్ కమేడియన్ చేతుల మీదంగా టికెట్ ఇచ్చిర్రు. మొన్నటిదాకా పులస చేపల వేలం విన్నాం, అటెంక లడ్డూల వేలం విన్నాం. ఇప్పుడేమో గీ టికెట్ల వేలం పాటలు నడుస్తున్నాయి. మంచిగున్నది కథ. వీళ్ళు కూడా గా టికెట్ పైసలను జనసేన పార్టీ ఆఫీస్ కు విరాళం ఇస్తారట. సరే తీర్రి. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.